ఇంగ్లీష్ రాకపోతే ఎలా మేనేజ్ చేయాలి? మనం సాఫ్ట్‌వేర్‌లో జాయిన్ అయిపోతాం. బట్ చాలామందికి అండ్ ఎస్పెషల్‌గా మన ఆంధ్ర, తెలంగాణ పీపుల్‌కి ఏంటంటే, మన తెలుగు పీపుల్‌కి అంటే నేను అందరికీ ఏం చెప్పట్లేదు. చాలామందికి ఏంటి అనుకోనంటే, ప్రాపర్ ఇంగ్లీష్ మనం మాట్లాడడం కొంచెం కష్టమనమాట. ఈవెన్ ఇఫ్ నాకు మీరు డైరెక్ట్‌గా కంటిన్యూయస్‌గా 10 మినిట్స్ ఇంగ్లీష్‌లో మాట్లాడండి అనుకోనన్నా కొంచెం కష్టమనమాట. సో, ఈవెన్ ఇఫ్ ఐ స్టార్ట్ విత్ సంథింగ్ అనమాట, ఐ మే గెట్ స్టాప్డ్ ఎట్ సమ్‌వేర్ అనమాట. సో, ఇది మనకు కొంచెం కష్టంగా ఉంటుందనమాట. సో, కాకపోతే సాఫ్ట్‌వేర్‌లో ఇంగ్లీష్ రాకుండా ఎలా మేనేజ్ చేయాలి అనుకోనంటే పెద్ద విద్య ఏం కాదనమాట. ప్రాపర్ ఇంగ్లీషు అంటే ఫ్లూయెంట్ అమెరికన్ యాక్సెంట్‌లో మనకి ఇంగ్లీష్ రావాలని లేదనమాట. మనం చెప్పేది వాళ్ళకి అర్థమైతే చాలనమాట. అర్థం ఎందుకు అవ్వాలి అనుకోనంటే, ఇప్పుడు మీ యొక్క టీమ్‌లో 5 మెంబర్స్ ఉన్నారనుకోండి. సో, అదర్ పర్సన్‌కి తెలుగు వచ్చుండొచ్చు, రాకపోయి ఉండొచ్చు. ఒకవేళ తెలుగు వస్తే ఏం పర్వాలేదు. మనం తెలుగులో డైరెక్ట్‌గా కమ్యూనికేట్ చేసేయొచ్చు. బట్ తెలుగు రానప్పుడే ప్రాబ్లమ్ వస్తుందనమాట. సో, డెఫినిట్‌గా వాళ్ళకి ఏ భాష అయితే వచ్చో ఆ భాషలో మాట్లాడాలి. సో, యూనివర్సల్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్. సో, మాక్సిమం వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఇంగ్లీష్‌లోనే మాట్లాడాల్సి వస్తుందనమాట. సో, మనం మాట్లాడినప్పుడు ఏంటి అనుకుంటే మనం చెప్పేది వాళ్ళకి అర్థమైతే చాలు. అంతే. అదొక్కటే చూసుకోండి అనమాట. సో, అది అర్థం కావాలి అంటే ఏంటి అనుకోనంటే సింపుల్‌గా మనం ఏంటి అనుకోనంటే ఈ టెన్సెస్ అనమాట. అంటే ఈజ్ ఎప్పుడు వాడాలి, వజ్ ఎప్పుడు వాడాలి, లేదనుకోనంటే హ్యావ్ బీన్ ఎప్పుడు వాడాలి, హ్యాడ్ బీన్ ఎప్పుడు వాడాలి. సో, ఈ చిన్నవి తెలిస్తే చాలు. సో, ఇవి ఎందుకు చెప్పాను అనుకోనంటే, సో, నార్మల్‌గా ఇప్పుడు మీరు ఒక వర్క్ చేస్తున్నారనుకోండి. సో, వర్క్ చేసిన తర్వాత నార్మల్‌గా 2 రకాలు చెప్పొచ్చు. ఈ వర్క్ మీరు కంప్లీట్ చేస్తారనుకోనండి. ఈ వర్క్ మనం కంప్లీట్ చేస్తామనుకోండి, వర్క్ కంప్లీట్ చేశాము అని చెప్పొచ్చు అనమాట. అంటే ఐ డిడ్ ద వర్క్. ఓకే, డిడ్ కానీ లేదనుకుంటే ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్. సో, ఇలా వాడతాం అనమాట. అలా కాకుండా సో, మీకు ఈ వాడకం అనేది మనకు తెలియలేదు అనుకోండి. అంటే ఏంటి, మీరు వర్క్ చేశారు కానీ మీరు ఎలా అన్నారనమాట, ఐఎమ్ వర్కింగ్ అని అన్నారనుకోండి. యాక్చువల్‌గా మీరు వర్క్ చేస్తారు. కానీ మీకు ఈ టెన్సెస్ యొక్క యూసేజ్ మనకి తెలియదు కాబట్టి మీరేమని చెప్పారంటే ఐ యామ్ వర్కింగ్ అని చెప్పారనమాట. మీ యొక్క మనసులో ఏం చెప్పాలనుకున్నారు అనుకోనంటే వర్క్ కంప్లీట్ చేసామని చెప్దామనుకున్నారు. కానీ మీరేం చెప్పారు, ఐ యామ్ వర్కింగ్ అని చెప్పారనమాట. సో, అదర్ పర్సన్‌కి ఏం అర్థమవుతుంది, ఓకే వీడు ఇంకా వర్క్ చేస్తున్నాడేమో అని అనుకుంటారనమాట. సో, ఈ యొక్క సింపుల్ ఐ మీన్ ఈ యొక్క చిన్నవి మనము కేర్ తీసుకుంటే సరిపోతుందనమాట. అంతేగాని ఫ్లూయెంట్‌గా సో, ఇంత ఇంగ్లీష్ అనేది అవసరం లేదనమాట. సో, మనకి మీరు చూసుకున్నా కూడా ఆడవాళ్ళ మాటలకి అర్థాలు వేరేల సినిమాలో మన యొక్క వెంకటేష్ గారు కూడా చాలా స్ట్రగుల్స్ అక్కడ ఫేస్ చేస్తారు ఇంటర్వ్యూస్లో చెప్పినప్పుడు. సో, ఇలా అంటుంటారు కదా. సో, ఇదేంటి అనుకోనంటే మెయిన్‌గా ఐ మీన్ తెలుగు మీడియం నుండి వచ్చేవారికి ఏంటంటే కొంచెం భయం ఉంటుందన్నమాట. బట్ ఏం చేయాలి అనుకోనంటే ఇంగ్లీష్ మూవీస్ చూడడం కానీ, నేనేదో చెప్పడం లేదనమాట. డెఫినెట్గా ఇంగ్లీష్ మూవీస్ చూస్తే ఒకటి తెలుస్తుంది. అండ్ ఇంకా బాగా రావాలి అనుకోనంటే ఫ్రెండ్స్తో ఇంగ్లీష్లో మాట్లాడితే చాలన్నమాట. అంటే మనం డైలీ చేసేటువంటి యాక్టివిటీస్ని ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే ప్రాపర్గా వచ్చేస్తుంది. అంటే డైలీ మనం ఏవైతే కమ్యూనికేట్ చేస్తామో డెఫినెట్గా ఆఫీస్లో కూడా అటువంటి పదాలే యూస్ చేస్తామన్నమాట. అంటే సో, ఐఎమ్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్, ఐఎమ్ గోయింగ్ టు కంప్లీట్ దిస్ బై సో అండ్ సో డేట్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. సో, ఇట్లా ఏంటి అనుకోనంటే సో నార్మల్ అనమాట ఇవి. సో, ఇదేంటి అనుకోనంటే ఒక 1 మంత్ మీరు వెళ్ళిన తర్వాత వాళ్ళతో కమ్యూనికేట్ చేసేసారనుకోండి, టోటల్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పటికీ నేను చాలామందిని చూస్తుంటాను కదా, లైక్ 8 or 10 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా చాలామంది కమ్యూనికేషన్ గ్యాప్ అయితే ఉంటుందన్నమాట. అంటే ప్రాపర్ ఇంగ్లీష్లో మాట్లాడలేము. దానివల్ల ప్రాబ్లం ఏమి కూడా ఉండదన్నమాట. సో, వన్స్ మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ప్రాబ్లం ఏమీ ఉండదు. అరే వీడు ఇంగ్లీష్ మాట్లాడడం లేదు, వీడిని ఫైర్ చేసేస్తాం, వీడిని తీసేస్తాము, అసలు సమస్య లేదనమాట. మనం మాట్లాడేటువంటి ఇంగ్లీషు ఎదుటి పర్సన్కి అర్థమైతే చాలు, అంతే. ఓకే, సో fast mich auch kannst du pass mich da warte tanz and vielleicht wo weißt wenn du so weißt genau was verhältst das. సో, ఇలాంటి ఇంగ్లీష్ అయితే మాట్లాడాల్సినటువంటి ఇది లేదు. ఇప్పుడు మాట్లాడింది ఇంగ్లీషో లేకపోతే ఏందో కూడా నాకు తెలియదు. సో, ఎనీవే తెలుసుకోవాల్సింది ఏంటి అనుకోనంటే మనం ఏదైతే ఇంగ్లీష్లో మాట్లాడుతున్నామో అది ఎదుటి వారికి అర్థమైతే చాలు అనమాట. ఓకే, దట్స్ ఆల్. థ్యాంక్ యూ, గుడ్ బై.